శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ఉదయం 10:27 వరకు, అనంతరం అష్టమి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:29 వరకు, అనంతరం మఖా నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 11:29 వరకు, అనంతరం వ్యాఘాత యోగం. వణిజకరణం ఉదయం 10:27 వరకు, అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు ఉదయం 5:57 నుండి 7:29 వరకు, తిరిగి తెల్లవారుజామున 4:31 ప్రారంభమవుతాయి. నేటి దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:29 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:10 నుండి 8:44 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సప్తమి తిథి శనివారం. సాధారణంగా శనివారం అనగానే మనందరికీ గుర్తొచ్చేటటువంటి తొట్టతొలి దైవం కలియుగ వరదుడైనటువంటి శ్రీయఃపతి శ్రీనివాసుడు, సప్తగిరీషుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క ఆరాధన, శ్రీనివాసుని స్తోత్రపారాయణ, శ్రీనివాసుని దర్శనం వాళ్ళ మనకు విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అనే శాస్త్రవచనం. కలియుగంలో పూజించదగినటువంటి పరిపూర్ణమైన దైవతం అర్చావతారమైనటువంటి శ్రీనివాస ప్రభు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్ఛ అని స్వామి స్తోత్రంలో మనకి చెప్పబడుతుంది. వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతి లేదు అని మరొక మాట చెప్తారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ మొత్తం ప్రపంచాన్ని వెతకి చూచినా ఈ లోకంలో వెంకటాచలానికి అంటే తిరుమల క్షేత్రానికి సమానమైనటువంటి క్షేత్రం మరొకటి లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి దైవం మరొక దైవం లేదని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందుకే వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిణి బోలు సరసి లేదు. తిరుమలలో స్వామివారి దేవాలయానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణితో సమానమైనటువంటి సరసి ఈ లోకంలో ఎక్కడా ఉండదు. గంగ కంటే విశేషమైన ఫలితాన్ని, స్నాన ఫలితాన్ని ఇస్తుంది ఆ పుష్కరిణి. అందుకే దాన్ని పుష్కరిణి, నిత్య పుష్కరిణి అన్నారు. సాధారణంగా ఏ నదికైనా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. అది కొన్ని రోజుల పాటే ఆ సమయం ఉంటుంది. కానీ స్వామివారి యొక్క కోనేరు నిత్య పుష్కరిణి, ప్రతిరోజు పుష్కర స్నానంతో సమానం. అక్కడ స్నానం కనుక చేసినట్లయితే తిరుమలలో బోలు క్షేత్రం ఈ ధరణి లేదు. తిరుమలతో సమానమైనటువంటి క్షేత్రం ఎక్కడా లేదు. అక్కడ కనబడేటటువంటి ప్రతి పుట్ట, ప్రతి చెట్టు, ప్రతి గట్టు, ప్రతి రాయి అన్నీ కూడా యోగుల యొక్క స్వరూపమే. స్వామిని సేవించడం కోసం, స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి 9 అడుగుల సాలగ్రామ శిలను తాకినటువంటి గాలిని ఆస్వాదించడం కోసం, అనుభూతి చెందడం కోసం యోగులు అక్కడ నిశ్చేష్టులుగా ఉన్నారని పెద్దలు చెప్పబడేటటువంటి మాట. స్వామి యొక్క పదరజస్సుతో పునీతమైనటువంటి దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రతి రాయి ఒక సాలగ్రామమే, ప్రతి చెట్టు ఒక దేవతా స్వరూపమే అని పెద్దల చేత చెప్పబడుతున్నటువంటి, పురాణంలో చెప్పబడుతున్నటువంటి మాట, వెంకటాచల మహత్యంలో చెప్పబడుతున్నటువంటి మాట. ఆధునికంగా మనం ఇంత వైజ్ఞానికంగా ఇంత అభివృద్ధి చెందినా కూడా స్వామి యొక్క దర్శనం ఒక దివ్యమైన అనుభూతి. స్వామి యొక్క దయ ఏ శాస్త్రానికి, ఏ విద్యకి అందనటువంటిది. స్వామి అపారమైనటువంటి కరుణామూర్తి. స్వామిని ధ్యానిస్తూ అందుకే పెద్దలు అంటారు, నల్లని మోము తెల్లని కల్లుల దేవుడు నగవు చూపులవాడు. ఎప్పుడు స్వామిని చూస్తే ఎంత కష్టాన్ని మనం తిరుమల క్షేత్రాన్ని వెళ్ళడానికి అనుభవించినా, ఎంత వ్యగ్రత అనుభవించినా, స్వామి యొక్క ఆ ఆనంద నిలయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని మనం ఒక్కసారి కనులారా దర్శిస్తే చాలు, అన్నీ మర్చిపోయి దివ్యమైనటువంటి అనుభూతిని చెందుతాం. అందుకే స్వామితో సమానమైనటువంటి దైవం వేరొకరు లేరని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. మాయా ఆ దివ్యమైనటువంటి విగ్రహం ఆయన ఎంత పుంసామోహన రూపాయ అన్నట్లుగా అందరినీ మోహింపజేసేటటువంటి దివ్యమైన స్వరూపం. అటువంటి స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ ఈనాడు భక్తితో చేసి ఆర్తితో గనక స్వామిని ఆరాధిస్తే సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయి, సమస్త కామ్యాలు నెరవేరుతాయి. అటువంటి శనివారం నాడు వెంకటేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం.
ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనం సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుక్ల సప్తమి, ఉదయం 10:27 వరకు. అనంతరం తిథి అష్టమి. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 7:29 వరకు. అనంతరం నక్షత్రం మఖ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక సింహక్షేత్రాల్లో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, రవి బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి, ఆందోళన కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వెంటనే పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. తద్వారా మందత్వం తొలగుతుంది. అవరోధాలు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకర్షించగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో వృద్ధి గోచరిస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కసారిగా ప్రారంభించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ పరిణామాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఖర్చులు ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు స్థిరత్వం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఒడిదుడుకులు తట్టుకోగలుగుతారు. విఘ్నాలని జయించగలుగుతారు. అవరోధాలని కూడా జయించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం లేదా శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. అధిక ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థిక పరంగా నియంత్రించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు.
తలనొప్పి సంఘటన వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా ప్రతికూలతని పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాధించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. పోటీ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి సఖ్యత లోపిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. అసహనం ఉన్నప్పటికీ, ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా ఆలస్యమైన పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఓర్పు సహనంతో వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ఉత్సాహం పెరుగుతుంది. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా గెలుపు లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాతావరణం ఆశాజనకంగా మారుతుంది. గృహంలో కూడా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించాలనేటువంటి సంకల్పాలు అనుకూలతని పెంచుతాయి. యోగ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. మహిళలకు మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. సంతోష వార్తలు వింటారు. బలాన్ని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రీడారంగం వారికి కూడా ఏర్పడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు ఆర్థికంగా కలిసి వస్తాయి. గృహ విషయాలు యోగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. గెలుపుతో కూడినటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కసారిగా ప్రతిఘటించడంతో చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ప్రతి విషయాన్ని తీవ్రంగా ఆలోచించడం ద్వారా సమస్యలుగా మారి తద్వారా విజయాలకు ఆటంకాలను కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పొందలేకపోతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో
దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి, ఇంపును కలిగిస్తాయి, శుభంగా మారుతాయి, అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే క్రీడారంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వ్యాపార రంగం వారు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా మారుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. తద్వారా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. సంతోష సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరంగా కార్యక్రమాలు కొనసాగించి తద్వారా విజయాలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా నిర్మూలించగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు, న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆందోళన తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా స్థిరమైనటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు అంతిమంగా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చోటు చేసుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆలోచన సంపత్తిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అతి విచార పరిస్థితుల్ని నియంత్రించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. నూతన ప్రణాళికల ద్వారా, ఆలోచన విధానాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా
ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయ సాధనకే చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అవరోధాలు దూరం కావాలని, విఘ్నాలు జాప్యాలు అధిగమించి విజయాలు సాధించాలని, నూతన కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని, విద్యలో అనుకూలత సాధించాలని, వ్యాపార విజయాలు పొందాలని, గృహ విషయాలను అనుకూలించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ద్వాదశ రాశులలో మీనరాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. ద్విస్వభావ రాశి అంటే ఒకే సమయంలో రెండు రకాలైనటువంటి పనులు చేపట్టి విజయం సాధించాలనే లక్షణం ఉన్న రాశి ద్విస్వభావ రాశి. కాబట్టి మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు వాళ్ళ రాశి స్వభావం ద్విస్వభావ రాశి కాబట్టి ఒకే సమయంలో రెండు రకాలైనటువంటి పనులను నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేకంగా మీనరాశిలో జన్మించిన పురుషులకి జాలి, దయా, కరుణ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు పెద్దగా అరవటం, వాదించటం ఇటువంటివేవీ కూడా చెయ్యరు. ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళ మేధాశక్తితో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎక్కువ మాట్లాడకుండా క్లిష్ట సమస్యలను పరిష్కరించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మీనరాశిలో జన్మించిన పురుషులు విద్యా జ్ఞానాన్ని కలిగి ఉంటారు, లలిత కళలకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అయితే భావోద్వేగంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ జీవితంలో తీసుకోరు. చాలా చక్కగా సమస్యల గురించి ఎక్కువ కాలం ఆలోచించి వాటిని పరిష్కరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. వీళ్ళకి శరీర దారుఢ్యం తక్కువగా ఉన్నప్పటికీ అపారమైన మేధా సంపత్తి ఉంటుంది. భార్యా పిల్లలకి, కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీనరాశి పురుషులు ఎవరైనా సరే కుటుంబంలో భార్యా పిల్లలకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని పరిష్కరిస్తూ వాళ్ళకి అండగా నిలబడేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీనరాశి పురుషులందరికీ కూడా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, భావోద్వేగాలు ఉండవు, సమయానుకూలంగా సమయోచితంగా ఆలోచించి సమస్యలు పరిష్కరించే అద్భుతమైన మేధాశక్తిని కలిగి ఉంటారు. అలాగే మీనరాశిలో జన్మించిన స్త్రీలైతే కనుక వాళ్ళు భర్తకు విశేషమైనటువంటి గౌరవం ఇస్తారు. అందరిలో భర్త గుణగణాలను గురించి కీర్తిస్తూ ఉంటారు, భర్త గొప్పతనాన్ని చాటి చెప్తూ ఉంటారు, మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంటారు. అలాగే భర్త ఎప్పుడూ కూడా తమకు ఒక రక్షలా ఉండాలని భావించే ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. సంతానాన్ని కూడా చాలా గొప్పగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుటుంబ జీవితంలో భర్తకి, సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే లక్షణము మీనరాశి స్త్రీలకు ఉంటుంది. మీనరాశి స్త్రీలకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. నలుగురిలో సులభంగా కలిసిపోయేటటువంటి తత్వం ఉంటుంది. దానివల్ల ఎవరైనా మీనరాశి వాళ్ళతో, ప్రత్యేకించి మీనరాశి స్త్రీలతో స్నేహం చేసినట్లయితే ఆ స్నేహాన్ని ఎక్కువ కాలం కొనసాగించడానికి ఆస్కారం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అయితే మీనరాశిలో జన్మించిన స్త్రీలు ఒక్కొక్కసారి చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు, సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. కాబట్టి ఆ సున్నిత స్వభావాన్ని కొద్దిగా తగ్గించుకున్నట్లయితే జీవితంలో అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. మీనరాశి స్త్రీలు చెరగని చిరునవ్వుతో ఉండి అందరిలో కూడా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటారు. అలాగే వీళ్ళని చూస్తే ఒక ఆత్మీయురాల్ని చూసిన భావన కలుగుతుంది. ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళ మనసెరిగి సలహాలు చెప్పగల ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. అంటే మీనరాశి స్త్రీల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గలగలా పారుతూ పరవళ్ళు తొక్కే కృష్ణానదిలా కాకుండా నిండు గోదావరిలాగా పరిపూర్ణంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటూ ఉండే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. మీనరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించాలంటే వాళ్ళ రాశికి అధిపతి గురువు కాబట్టి నవగ్రహాలలో గురువుని ఎక్కువగా ప్రసన్నం చేసుకోవాలి. అందుకే గురువారం పూట గురువుకు అధిష్టాన దైవమైనటువంటి ఈశ్వరుడి ఆలయానికి ప్రదోష కాలంలో వెళ్ళాలి.
గురువారం ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకుంటే మీనరాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. గురువారం ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం వల్ల మీనరాశి వాళ్ళు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. నెలకు ఒక్కసారైనా సరే గురువారం పూట శనగలు దానం ఇచ్చుకోవటం, లేదా నానబెట్టిన శనగల్లో చిటికెడు పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా మంచి సత్ఫలితాలు చేకూరతాయి. స్తోత్రాల పరంగా శివపంచాక్షరి స్తోత్రాన్ని ప్రతి గురువారము పఠిస్తూ ఉన్నట్లయితే మీనరాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా బృహస్పతి రచించినటువంటి బృహస్సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో శకున ప్రకరణమునకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బృహస్పతి రచించిన బృహస్సంహితలో చెప్పబడిన శకున ప్రకరణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఎటువంటి శకునాల వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయో, శకునాల గురించి ఏ మహర్షులు ఏ విధంగా చెప్పారో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.